ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశిలో గ్రహ సంచారం ఎట్లా ఉంది ఈ రాశి వారికి అని అంటే కనుక, కర్కాటకంలో లగ్నంలోనే గురువు ఉన్నారు. ద్వితీయంలో అంటే సింహంలో కేతువు, రవి, బుధుడు ఉన్నారు. తృతీయంలో అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని అంటే వక్రించున్నారు. వ్యయంలో అంటే మిథునంలో కుజుడు ఉన్నారు. అయితే లగ్నంలోనే గురువు ఉన్నారు కనుక వీరికి ఈ మాసం చాలా బాగుంటుంది. ఈ మాసం ఏంటి, ఈ నెల అంతా కూడా, ఈ సంవత్సరం ఇంచుమించుగా చాలా బాగుంటుంది. అయితే ఈ గ్రహ సంచారం ఇది 1/9/26 నాటికి. అదే ఈ గ్రహాలు మళ్ళీ కొన్ని గ్రహాలు అంటే శని, రాహువు, కేతువు, గురువు మాత్రం అట్లాగే ఉంటారు. మిగతా గ్రహాలు మాత్రం మారుతాయి. అవి ఎట్లా అంటే, శుక్రుడు, కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి 3వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్న బుధుడు కన్యలోకి 8వ తారీఖున వస్తాడు. అలాగే సింహంలో ఉన్న రవి కన్యలోనికి 17వ తారీఖున వస్తాడు. మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకంలోనికి అంటే లగ్నంలోకి 19వ తారీఖున వస్తాడు. అంటే అప్పుడు లగ్నంలో గురువు, కుజుడు ఉంటారనమాట. అయితే కర్కాటక రాశి వారికి ఈ బాగా, ఎందుకంటే గురువు లగ్నంలో ఉన్నారు కనుక గురువు మంచి చేస్తారు, కానీ సాధారణంగా చెడు జరగదు గురువు వల్ల. అందువల్ల వీళ్ళకి ఏంటంటే ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే ఈ మాసంలో పండుగలు ఏంటంటే, తెలుగు మాసాల ప్రకారం భాద్రపద మాసం అవుతుంది. భాద్రపదంలో మనకు వచ్చే ముఖ్యమైన పండుగ ఏంటంటే గణపతి నవరాత్రులు. గణపతి నవరాత్రులు 14వ తారీఖు నుంచి మొదలవుతాయి. 25/9 అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణపతి నిమజ్జనం జరుగుతుంది. 4వ తారీఖుని కృష్ణాష్టమి. అందుకని 4వ తారీఖున కృష్ణాష్టమి. ఇంకా ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, మహాలయ పక్షాలు 27వ తారీఖున మొదలవుతాయి. 27వ తారీఖున మొదలయ్యే మహాలయ పక్షాల్లో పితృదేవతల్ని ఎవరైతే ఇప్పటి వరకు అసలు పితృదేవతలకి ఏమీ చేయటం లేదో, అంటే తల్లిదండ్రులు చనిపోయినా, తండ్రులు వాళ్ళకి ఎవరికి ఏ కార్యక్రమాలు చేయకపోతే కనుక పితృదోషం చాలా గట్టిగా తగులుతుంది. మన దేవుడి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ పితృదోషం మాత్రం వచ్చిందంటే మీకైనా లేదా మీ పిల్లలకైనా మీ మనవలకైనా కూడా ఆ దోషం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా పితృదేవతలను శాంతింపజేయాలి. ఈ మహాలయ పక్షాల్లో ఇప్పటి వరకు ఎవరైనా చేయకుండా ఉంటే, ఈ మహాలయ పక్షాల్లో అయినా పితృదేవతలకి తర్పణాలు వదలడము, వారికి తద్దినాలు పెట్టగలిగే వాళ్ళు, క్షత్రియులు ఇలాంటి వాళ్ళు పెట్టడము, లేని వాళ్ళు స్వయం పాకాలు ఇవ్వడము తప్పకుండా చేయాలి. ఇది మనకి మహాలయ పక్షాలు 27/9 నుంచి మొదలవుతాయి అన్నమాట. ఇక ఈ రాశి వారికి శుభకార్యాలు బాగా చేస్తారు. వీళ్ళకి కొంచెం జలుబు సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. వర్షాల్లో తడవడము, చన్నీళ్ళు స్నానాలు చేయడము లాంటివి తగ్గించుకుంటే కొంచెం ఈ అనారోగ్యం తగ్గుతుంది. చర్మ సంబంధ వ్యాధులు అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, అన్ని నీళ్లు కలిసిపోతాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. ఇంకా వివాదాలు కొంతమందికి వివాదాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీరు ఏం మాట్లాడినా చెడుగా పరిణమించి వివాదానికి మీరు కామ్గా ఉన్న ఎదుటివాడు గొడవ పడే అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా మీరు నవ్వేసి వెళ్ళిపోవడము చేస్తే మీకు వివాదం అక్కడితో ఆ విషయం ఆగిపోతుంది, మీకు మనశ్శాంతి లభిస్తుంది. అట్లాగే కలతలు కూడా ఎవరితోటి గొడవ పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా సూక్ష్మంగా పరిశీలించుకోవడము, ఆ సమస్యను పరిష్కరించుకోవడము చేయాలి. దాన్ని ప్రొలాంగ్ చేసుకున్నట్లయితే కనుక మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు ఉంది. మీకు ఆదాయానికి మించి ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు
ఇది ఎంతవరకు అవసరమో, ఇది ఖర్చు అవసరమా అనేటటువంటిది కొంచెం ఆలోచించి అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఆదాయాన్ని వినియోగించుకోండి. ఏ పని మొదలుపెట్టినా కూడా కొంచెం ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏ పని చేసేటప్పుడైనా ముందుగా గణపతిని ప్రార్థించుకుని పని మొదలు పెడితే ఆటంకాలు అవే తొలగిపోతాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళతో పరిచయాలు జరుగుతాయి. ఆ పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది, వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. దానివల్ల మీకు ఇంకా ప్రతిష్ట పెరిగి మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నమాట. ఇంక మీకు అమ్మకాలు కొనుగోళ్ళు క్రయ విక్రయాల వల్ల మంచి లాభం ఉన్నది. ఎవరైతే ఈ రకమైనటువంటి వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నారో లేదా ఆల్రెడీ ఈ వ్యాపారంలో ఉన్నారో వాళ్ళకి మంచి లాభం ఉంటుందన్నమాట. అయితే అందరినీ నమ్మేసి మీరు వ్యాపారాల్లో దిగకండి. పార్ట్నర్షిప్ అయినా సరే, లేదా దేంట్లోనే పెట్టుబడి పెట్టినా సరే, ఎవరికైనా అప్పులు ఇచ్చినా సరే, ఇవన్నీ ముందు జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళు తీర్చగలిగే స్తోమత ఉందా లేదా అట్లాంటివి చూసుకోండి. మీరు కూడా అనవసరమైన అప్పులు చేసి ఇప్పుడు ఇవే జరుగుతున్నాయి. అప్పులు చేయడము, దానివల్ల మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడము. అందువల్ల ఈ అప్పులు తగ్గించుకుని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు వారికి మీరు మంచి చెప్పండి. ఇంట్లోనే తల్లిదండ్రుల నుంచే పిల్లలకి మంచి చెడు అనేటటువంటిది అలవాటు అవ్వాలి. వాళ్ళు మీ దగ్గర నుంచి మీరు మంచి విషయాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు సంఘంలో మంచి వ్యక్తులుగా మారుతారు. లేదంటే దొంగలుగానో కూనీకోరులుగానో మారే సమాజాన్ని వాళ్ళు భ్రష్టు పట్టిస్తారు. అందువల్ల పిల్లలకి మీరు దగ్గర కూర్చుని మంచి చెడులు చెప్పండి. ఇక మీరు ఈ మాసంలో చేయవలసినటువంటి పరిహారాలు ఏంటంటే రాహు జపం, రాహుకి సంబంధించిన దానం అంటే మినుగులు దానం చేయడము, లేదా మినపగారెలు నైవేద్యం పెట్టడము, దుర్గాదేవి గుళ్ళో మినపగారెలు నైవేద్యం పెట్టడము, దేవీ నవరాత్రులు చేయండి, నాగుల చవితి చేయండి. ఇవి మీకు ఈ నెలలో చేయవలసిన పరిహారాలు. కృష్ణాష్టమి. ఇక మేషరాశికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు ఎట్లా ఉన్నాయి అని అంటే ఇది మిశ్రమ ఫలితంగా ఉంటుంది. మేషరాశిలో కొంతమంది జన్మ నక్షత్రాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది రాశుల ఫలితాలు అనేవి. ముఖ్యంగా ఆనాన్ని యావరేజ్గా చెప్పుకోవాలి అని అంటే కనుక కొంచెం చాలా బాగానే ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు వీళ్ళకు ఉంటాయి. ఆదాయంలో కూడా కొత్త అవకాశాలు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా ఆదాయం సంపాదించుతున్నా కానీ ఇంకా కొత్తగా ఏదైనా ఆదాయం సంపాదించాలి అని వాళ్ళు అనుకుంటే కనుక ఆ మార్గాల్లో కూడా వాళ్ళకి ఆదాయం బాగానే లభిస్తుంది అన్నమాట. ఇంకా కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మంచిగా వ్యవహరించాలి. లేదంటే కొంచెం కుటుంబంలో కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఇక గురుడేమో చతుర్థంలో ఉన్నాడు కనుక చతుర్థం అంటే అది చాలా ఆనందదాయకమైనటువంటి గ్రహం. అది గురుడు మంచి గ్రహం. అదే చతుర్థంలో కర్కాటకంలో గురుడు ఉచ్చలో ఉంటాడు. అది చతుర్థం అంటే మనిషి యొక్క ఆ సుఖ సౌఖ్యాలు చూపించేటటువంటి చతుర్థం ఇల్లు అన్నమాట. అందుకని గురుడు చతుర్థంలో ఉన్నారు కనుక మేషరాశి వారికి ఈ మాసంలో అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతాయి. అంటే వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే వాళ్ళు మంచి బిజినెస్ మొదలు పెట్టాలంటే మొదలు పెట్టచ్చు, వాహనాలు కొనాలన్నా కొనుక్కోవచ్చు. ఇట్లాంటి గురువు నుంచి మంచి లాభం వీరికి మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నదన్నమాట. ఇక ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచి పురోగతి ఉంది. విద్యార్థులకు కూడా మంచి పురోగతి అనేటటువంటిది లభిస్తుంది అన్నమాట. ఇంకా వీళ్ళకి క్రమశిక్షణ అనేటటువంటిది చాలా అవసరం. క్రమశిక్షణ ఉన్నప్పుడే వీళ్ళు జాగ్రత్తగా చేయగలుగుతారు. అందువల్ల క్రమశిక్షణ ఉంటే అన్ని రకాలుగాను అభివృద్ధిలోనికి వస్తారు. మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమం ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. అనవసరం ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని ఎంతవరకు అవసరము, ఏది అవసరం అనేది వివేచనతో ఆలోచించి వాళ్ళు ఖర్చు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఆర్థికంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికైనా ఏమైనా అప్పులు ఇవ్వాలంటే వాళ్ళు కరెక్ట్గా తీర్చని మనుషులా లేదా ఇందులోనే పెట్టుబడి పెట్టాలంటే అది మనకి లాభదాయకమా కాదా అనేటటువంటి వివేచన వీరికి
చాలా అవసరం. వీరికి కోపం కొంచెం తగ్గించుకోవాలి. వాదనలు కూడా ఇంట్లోనే కానీ, బయట కానీ వాదనలు అనేటటువంటివి తగ్గించుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. ఆహారపు అలవాట్లు కూడా వీళ్ళు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే అనవసరమైన ఆహారాలు తీసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి ఆహారాలు తీసుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. వీరు ఈ మాసంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, శనివారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించాలి. అట్లాగే శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. అలాగే గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతిని పూజించాలి. పందిట్లోకి వెళ్ళి చేతనైనంత ధన సహాయం కానీ లేదా శారీరక శ్రమ కానీ ఉపయోగించి గణపతి నవరాత్రుల్లో వీళ్ళు పనిచేయడం వల్ల వీరికి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.